చూసేటప్పుడే కాదు, చెప్పడానికి కూడా చాలా చిరాగ్గా ఉంది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. థగ్ లైఫ్ మూవీ రివ్యూ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ 1600 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా ఈ థగ్ లైఫ్ అనే సినిమా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ సినిమాని జనాలు థియేటర్కి వెళ్ళి చూడడానికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే 1 డైరెక్టర్ మణిరత్నం, 2 యాక్టర్ కమల్ హాసన్, 3 మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఈ సినిమా బేసిక్ ప్లాట్ ఏంటి అనేది ట్రైలర్లోనే క్లియర్గా చూపించారు. సో ఆ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల చిన్నప్పటి నుంచే సింబుని కమల్ హాసన్ చేరదీసి పెంచుతూ ఉంటారు. సో అలా పెరిగి పెద్దవాడైన సింబుని కమల్ హాసన్ తన రైట్ హ్యాండ్గా పెట్టుకుంటాడు. అయితే అలా రైట్ హ్యాండ్గా పెట్టుకున్న సింబుకి కమల్కి ఎక్కడ క్లాషెస్ వచ్చాయి, ఆ క్లాషెస్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ వాళ్ళు ఎలా కలిశారు అనేది సినిమా. ఈ సినిమాలో చెప్పుకోవాలి అంటే 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. రవి కే చంద్రన్ గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ సినిమా బిగినింగ్ లో ఒక 20 మినిట్స్ బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్ ఒకటి వస్తుంది. ఆ సీక్వెన్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. మిగిలిన సీన్స్ లో కూడా సినిమాటోగ్రఫీ అన్ని క్రాఫ్ట్స్ ని ఓవర్కమ్ చేసి హైలైట్ అయింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే శింబు స్క్రీన్ ప్రెజెన్స్. శింబు స్టైలింగ్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్ మూవీలో స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి సింబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మిగిలిన ఆర్టిస్టులు అందరినీ డామినేట్ చేశారు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తంలో ఒక్క కమల్ హాసన్ గారి క్యారెక్టర్ తప్పితే వేరే ఎవ్వరి క్యారెక్టర్ కూడా అంత బలంగా లేదు. క్యారెక్టర్స్ అనేవి బలంగా ఉండడం అనే విషయాన్ని పక్కన పెడితే, చాలా క్యారెక్టర్స్ సినిమా బిగినింగ్ లో ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆ తర్వాత సినిమా మధ్యలో సడన్ గా కనిపించకుండా పోతాయి. మన ఇండియన్ గ్యాంగ్స్టర్ డ్రామాస్ అనేసరికి పొలిటీషియన్ క్యారెక్టర్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అండ్ ఆ పొలిటీషియన్ క్యారెక్టర్ కి కథలో ప్రాపర్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. యాజ్ యూజువల్ ఈ సినిమాలో కూడా ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా బిగినింగ్ లో ఆ పొలిటీషియన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టే ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ మధ్యలో సడన్ గా ఆ పొలిటీషియన్ క్యారెక్టర్ సినిమాలో కనిపించకుండా పోతుంది. జనరల్ గా మనం అందరం మణిరత్నం గారి సినిమాలు ఎందుకు చూస్తాం? ఆయన ఒక నార్మల్ కథను కూడా కొత్తగా చూపిస్తుంటారు కాబట్టి. కానీ ఈ సినిమాలో కొత్తదనం లేకపోగా 38 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ గారితో మణిరత్నం తీసిన నాయకుడు సినిమా కన్నా అవుట్డేటెడ్ స్క్రిప్ట్ ఇది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఒక్క క్యారెక్టర్ ఎమోషన్ కూడా సినిమాలో మనకి ఎక్కడా రీచ్ అవ్వదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి మధ్య ఉండే బాండింగ్ లో ఏ విషయాలైతే ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలో అవి తప్ప మిగిలినవన్నీ చూపించారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సినిమాలో శంభుకి తన సిస్టర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆ అమ్మాయి నుంచి శంభు తన చిన్నప్పుడే వేరే అయిపోతాడు. కానీ సినిమా మొత్తంలో శంభు తన చెల్లెల్ని వెతుకుతున్నట్టు కానీ, లేదా తన చెల్లెల గురించి బాధపడుతున్నట్టు కానీ ఒక్క సీన్లో కూడా చూపించలేదు. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ మన ఏఆర్ రెహమాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ నాకు కూడా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టరే. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఆయన కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అస్సలు సూట్ అవ్వలేదు. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇయర్ ఫోన్స్ లో వినడానికి బాగుంటుంది తప్పితే, సినిమా విషయంలో మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నెగిటివ్ పాయింట్స్ పక్కన పెడితే ఇరిటేట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. వాటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమాలో కమల్ హాసన్ శంభుని తన కొడుకు లాంటి వాడు అంటుంటాడు. శంభు ఏమో కమల్ హాసన్ అన్నా అని పిలుస్తుంటాడు. కానీ కమల్ హాసన్ కి సెకండ్ వైఫ్ క్యారెక్టర్ చేసిన త్రిషాని శంభు లవ్ చేస్తుంటాడు. ఒకానొక టైంలో త్రిష కూడా శంభుకి లొంగిపోతుంది. ఈ ట్రయాంగిల్ బాండ్ ఏదైతే ఉందో అది మాత్రం సినిమాలో చూసేటప్పుడు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఈ విషయం స్క్రీన్ మీద చూడడానికే కాదు, మాటల్లో చెప్పడానికి కూడా చాలా చిరాగ్గా ఉంది. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.